స్వప్న, ఇదిగో ఇది చూడు. ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నది ఇప్పటికొచ్చింది. మన ఇద్దరికి ముంబై ట్రాన్స్ఫర్ అయింది. ఎట్టకేలకు మన మేనేజర్ దీని మీద సంతకం చేసి నా చేతికిచ్చాడు. నాకెంత సంతోషంగా ఉందో. ఓహో, వాళ్ళ విషయం చెప్పారు. ఎన్ని రోజుల నుంచి దీనికోసం ఎదురు చూస్తున్నామండి. పోనీయండి, అక్కడికి వెళ్ళిపోతే మనకు మంచి ఉద్యోగం దొరికితే అందులో కూడా మారిపోవచ్చు. ముంబైలో చాలా అవకాశాలు ఉంటాయి. మా తమ్ముడు కూడా అక్కడే అన్నాడుగా. మాడికి కూడా బోల్డంత మంది తెలుసు. ఇక మన జీవితమే మారిపోతుంది అనుకోండి. వాళ్ళైతే అత్తగారు వాళ్ళని ఏం చెయ్యాలి? అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉండదు. వాళ్ళ సౌకర్యానికి తగ్గట్టుగా ఇల్లు తీసుకోవడం, వాళ్ళకు కావాల్సినట్టు చేయడం కుదరదు. మనకి వచ్చే జీతం కూడా సరిపోదు. అక్కడ ఉండే ఖర్చులకి చాలా డబ్బు అవసరం అవుతుంది. ఇల్లు అద్దెకు తీసుకోవడానికి రెంట్లు చాలా ఉంటాయి. వాళ్ళకేమో సౌకర్యాలు అవి ఇవి కావాలి. మరేం చేద్దాం? మనమైతే ఎలాగోలా సర్దుకొని ఆఫీస్ దగ్గరలో తీసుకుంటాం. అలా ఉద్యోగరీత్యా బదిలీ కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళిద్దరూ ఎంతో సంతోషపడ్డారు. వారం రోజుల్లో ప్రయాణం, సామానంతా సిద్ధం చేసుకొని బయలుదేరారు. అందరూ కలిసి రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత రాహుల్, నానా, మీ ఇద్దరు కాసేపు ఇక్కడే కూర్చుని ఉండండి. మేము వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకొని వివరాలు, ప్లాట్ఫామ్ నెంబరు అన్నీ కనుక్కొని వస్తాం. వచ్చిన తర్వాత బయలుదేరదాం. అలా చెప్పి రాహుల్, స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోయారు. చాలాసేపు దంపతులిద్దరూ అక్కడే కూర్చుని ఎదురు చూడసాగారు. ఆ పక్కనే ఒక చిన్న టీ స్టాల్ ఉంది. అందులోనే గోపి అనే ఒక వ్యక్తి చాలాసేపటి నుంచి వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని ఉండడం గమనించాడు. చలికాలం కావడంతో వాళ్ళిద్దరికూ అంతసేపు అక్కడ కూర్చునేసరికి కొంచెం చలి వేస్తోందన్నట్టుగా అనిపించింది గోపికి. గోపి వాళ్ళిద్దరికి టీ పెట్టి తీసుకువెళ్ళి ఇచ్చాడు. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను, మీ ఇద్దరు ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇంతసేపటి నుంచి దేనికోసం ఎదురు చూస్తున్నారు అంకుల్? మా అబ్బాయి కోడలు ట్రైన్ టికెట్ తీసుకొని వివరాలు కనుక్కోవడానికి వెళ్ళారు బాబు. మరి ఇప్పటిదాకా ఇంకా రాలేదు. చాలాసేపటి నుంచి వాడి కోసమే మేము ఎదురు చూస్తూ ఇక్కడ కూర్చున్నాము. ఓహో, అవునా? అసలు చనిగా ఉంది. మీ ఇద్దరికి ఏదో ఇబ్బందిగా ఉంది అనిపించి టీ పెట్టి తీసుకొచ్చాను. తీసుకోండి అంకుల్. దీనికి నాకు డబ్బు చెల్లించవలసిన అవసరం లేదు. పర్వాలేదు, తీసుకోండి. వాళ్ళిద్దరూ గోపి తెచ్చిన టీ తీసుకొని తాగారు. చాలా సంతోషపడ్డారు. మరి కాస్త సమయం అలాగే గడిచిపోయింది. చూస్తుండగానే సాయంత్రం కూడా అయిపోయింది. అప్పుడు గోపి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అంకుల్, మీరేం అనుకోనంటే ఒక విషయం చెప్తాను. ఎంత ఆలస్యం అయినా కూడా ట్రైన్ నెంబరు, టికెట్ వివరాలు కనుక్కు రావడానికి ఇంతసేపు ఈ అబ్బాయికి పట్టదు. నా ఉద్దేశం ప్రకారం మీ అబ్బాయి కోడలు ఇక్కడ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ట్రైన్లు వస్తున్నాయి, వెళుతున్నాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి. ట్రైన్ ఎక్కాల్సిన వాళ్ళు ఈ పార్టీకి రావాలి కదా. వాళ్ళు ఇక్కడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని నేను భావిస్తున్నాను. మీరు ఫోన్ చేసి చూసారా అంకుల్? చేశాం బాబు, చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాము. వాళ్ళ ఫోన్ కలవడం లేదు. రింగ్ అయినా తీయడం లేదు. ఒక్కొక్కసారి రింగ్ కూడా రావడం లేదు. మాకు కూడా ఏం అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కావడానికి ఏమని చెప్పండి. వాడు మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నారు. చూడండి, స్టేషన్ అయినా ఖాళీ అయిపోయిందో. ప్రస్తుతం 1 గంట వరకు ఇక్కడికి వచ్చే ఏ ట్రైన్ లేదు. మీ అబ్బాయి కోడలు ఉన్నవాళ్ళైతే ఈ పాటికి ఎప్పుడో రావాల్సింది. వాళ్ళు మిమ్మల్ని తెలివిగా ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు అంకుల్. నన్ను క్షమించండి. ఈ పరిస్థితి నాకు ఎంతో బాధగా ఉంది. అందుకే మీతో ఇలా చెప్పవలసి వస్తుంది.
వాళ్ళిద్దరికీ మతిపోయింది. ట్రైన్ నెంబర్ కనుక్కొని వస్తానన్న కొడుకు అలా వాళ్ళని వదిలేసి వెళ్ళాడన్న సంగతి వాళ్ళు కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే నిజమే, ట్రైన్లన్నీ వెళ్ళిపోయాక ఎందులో ఎక్కి వెళ్తారు? పోనీ ఫోన్ అయినా చేసి చెప్పాలిగా. సంగతి అర్థమవుతూనే ఉంది, కానీ మనసంతా భారంతో నిండిపోయింది. అయితే అక్కడికి వాళ్ళతో పాటు తీసుకెళ్ళడానికి వీళ్ళని భారం అనుకున్నారు అన్న సంగతి ఇద్దరికీ అర్థమైంది. అదేదో వాళ్ళతోనే చెప్పు ఉంటే ఎక్కడో అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసుకునేవారేమో. ఇలా స్టేషన్కి తీసుకువచ్చి అర్థాంతరంగా వదిలేయడం మరింత బాధించింది వాళ్ళిద్దరిని. అడుగు ముందుకు పడని పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచక అలాగే ఉండిపోయారు వాళ్ళిద్దరూ. ఏదీ ఆలోచించడానికి కూడా మనసు సిద్ధంగా లేదు. మీరేమీ అనుకోనంటే నేను ఒకటి చెప్తాను. నేను ఒక అనాథను. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ప్రేమ ఇవి ఏమీ ఎరగకుండా ఒంటరిగా బ్రతికాను. ఇలా ఒంటరిగానే ఉన్నాను. మీరిప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఆదరణ అవసరం. మీరేమీ అనుకోనంటే నేను ఒకటి చెప్తాను. నేను ఒక అనాథను. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు ప్రేమ ఇవి ఏమీ ఎరగకుండా ఒంటరిగా బ్రతికాను. ఇలా ఒంటరిగానే ఉన్నాను. మీరిప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఆదరణ అవసరం. ఏమీ అనుకోకపోతే నాతో పాటు రండి. మా అమ్మ నాన్నలా చూసుకుంటాను. నాకు కూడా ఒక తోడు దొరికినట్టు అవుతుంది. మీకు కూడా ఈ పరిస్థితుల్లో ఆసరాగా ఉంటాను. వాళ్ళిద్దరికీ కూడా ఆ పరిస్థితుల్లో అంతకంటే వేరే మార్గం తోచలేదు. నారాయణ ఒక ప్రైవేట్ ఉద్యోగి. తన శక్తి తాను కష్టపడి సంపాదించిందంతా కొడుకు చదువు కోసము ఉద్యోగం కోసమే ఖర్చు పెట్టేశాడు. వాళ్ళ సర్వస్వం తమ కొడుకే అని భావించారు ఆ తల్లిదండ్రులు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు తన కోసం కాకపోతే మరెందుకు అనే విధంగా ఉన్నదంతా రాహుల్కే ధారపోశారు. ఇప్పుడు రాహుల్ వాళ్లను భారంగా భావించడం వీళ్ళు ఎదుర్కోలేని ఊహించని పరిణామం. ఇక ప్రస్తుతం బ్రతుకు వెళ్ళదీయాలంటే గోపితో వెళ్ళడమే సరైనదని ఇద్దరికీ అనిపించింది. అనాథలా పెరిగిన గోపికి ఆసరాగా ఉంటే తప్పేముంది? తాము కన్న బిడ్డ వాళ్ళని వద్దనుకుని భారం అనుకుని వెళ్ళిపోయాడు. ఆ బాధ నుండి బయటపడాలంటే ఏదో ఒక తోడు అవసరం. దాంతో వాళ్ళిద్దరూ గోపితో వెళ్ళడానికి సమ్మతించారు. చెప్పినట్టుగానే గోపి వాళ్ళిద్దరినీ అభిమానంగా జాగ్రత్తగా చూసుకోసాగాడు. అనారోగ్యాలు వచ్చినప్పుడు దగ్గరుండి సేవ చేశాడు. నెమ్మదిగా సొంత కొడుకులాగా వాళ్లకు ప్రేమను పంచాడు. దగ్గరైపోయాడు. ఆ తల్లిదండ్రులకు కొడుకు చేసిన మోసం గుర్తు రాకుండా దిగాలు పడకుండా ఎప్పటికప్పుడు ఆప్యాయతను పంచిపెట్టాడు గోపి. వాళ్ళిద్దరూ కూడా గోపిపై చాలా అభిమానం పెంచుకున్నారు. సొంత కొడుకులాగానే భావించేవారు. అలా అందరూ ఒక కుటుంబంలా కలిసిపోయి సంతోషంగానే జీవించేవారు. అయితే గోపి వారిని పోషించడానికి ఎంతో కష్టపడేవాడు. నారాయణ, లక్ష్మి కూడా గోపి కష్టం చూసి చెల్లించిపోయారు. పగలనక రాత్రనక శ్రమించి పనిచేసేవాడు. కానీ గోపి ఎప్పుడూ ఆ అలసటను వాళ్ళిద్దరిపై చూపలేదు. గోపి, నువ్వు ఇంత కష్టపడుతూ ఉంటే మేమిద్దరం చూడలేకుండా ఉన్నాము. పగలనక రాత్రనక ఎంతో కష్టపడి మమ్మల్ని పోషిస్తున్నావు. నేను ఒక ఉపాధి ఆలోచించాను. నాకు టైలరింగ్ బాగా వచ్చు. నేను ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ నా గురించి చెప్పి టైలరింగ్ చేయడం మొదలు పెడతాను. నీకు చేదోడు వాతడుగా ఉంటుంది. ఏమంటావు? ఈ ఉపాయం బాగుంది లక్ష్మి. అంతేకాదు, ఇక నుండి నేను కూడా అబ్బాయితో పాటు వెళ్ళి షాప్లో ఉంటాను. దానికి శ్రమ తెలియకుండా కాస్త సహాయం చేస్తాను. అప్పుడు నాకు కూడా తృప్తిగా ఉంటుంది. మన ఇద్దరం కూడా ఇలా కష్టపడితే గోపికి కాస్త శ్రమ తగ్గుతుంది.
అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? మీ ఇద్దరు కష్టపడి నాకు సహాయం చేస్తారా? ఇందుకోసమైనా మేము బతికున్నది. నేను వయసులో ఉన్నాను. 2 పూట్ల కష్టపడితే తప్పే ఉందమ్మా. మిమ్మల్ని చూసుకోవడానికి ఆ మాత్రం చేయలేనా? ఈ వయసులో నువ్వు టైలరింగ్ చేసి అనారోగ్యం తెచ్చుకుంటావా చెప్పు? నాన్న నాతో పాటు స్టాల్లో కూర్చుంటారా? చచ్చా, నేను ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి మీకు తీసుకురాను. నేను కష్టపడితే తప్పేమీ లేదు. మీరు ఇంట్లో సంతోషంగా ఉన్నారన్న తృప్తితో రెట్టింపు బలం వస్తుంది నాకు. అప్పుడు మరింత పని చేయగలుగుతాను. కొంతకాలం కష్టపడితే ఏదో ఒక మంచి అవకాశం మనకు రాకపోదు. అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. ఇకపై ఎప్పుడు ఇటువంటి ఆలోచన చేయకండి. అలా గోపి వాళ్ళు నచ్చ చెప్దామని చూసినా ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరికీ ఒక పక్క చాలా సంతోషం కలిగింది, మరొక పక్క పాత జ్ఞాపకాలు తరిమాయి. ఒకప్పుడు ఇదే విషయం గురించి రాహుల్ మాట్లాడిన మాటలు మనసులో మెదులుతున్నాయి. అమ్మా, నాకు వచ్చే జీతం మన నలుగురికి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నావు కదా. పొద్దున్న 9ంటికి వెళితే రాత్రి 8 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. నా తంతాలు పడి సంపాదిస్తున్నాను. నీకు టైలరింగ్ వచ్చు కదా, అందరికీ టైలరింగ్ చేసి పెట్టావంటే దానివల్ల కొంత సంపాదించవచ్చు. అలాగే నాది కూడా ఆ పక్కనే ఒక చిన్న కంపెనీ ఉంది. అందులో ఏదో ఒక ఉద్యోగం చేస్తే నాకు కూడా చేదోడు వాతోడుగా ఉంటుంది. మీరు ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? నేను స్వప్న ఇంత కష్టపడుతున్నాం, మీకు ఆ మాత్రం అనిపించడం లేదా? చిన్న చిన్న పనులు, వీటి వల్ల మీకు అయ్యే ఖర్చులు నాకు కొంత తగ్గించిన వాళ్ళు అవుతారు. ఆలోచించండి. ఇది కూడా నేనే చెప్పాలా అమ్మా మీకు? తాము కన్న కొడుకు వారి వయసుకు కానీ బంధానికి కానీ ఏ రోజు విలువివ్వలేదు. ఎప్పుడూ అలాగే ప్రవర్తించేవాడు. కానీ ఎవరికన్నా బిడ్డో ఏ బంధంతో కలిశామో గోపి ఇంత ప్రేమ పెంచుకున్నాడు. తల్లిదండ్రుల్లాగా ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. ఏ జన్మ బంధము. ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లకు తోడుగా నిలబడ్డాడు. అందుకే ఏదో ఒక విధంగా గోపికి సహాయం చేయాలి అని బాగా అనిపించింది వాళ్ళిద్దరికీ. ఎంతో తపన పడేవారు. ఇలా ఉండగా ఒకరోజు లక్ష్మి ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. అది దేని గురించంటే అప్పుడు ఎప్పుడో ఎందుకైనా పడుంటాయని కొన్న షేర్లు ఇప్పుడు బాగా లాభాలు వచ్చి ఉపయోగకరంగా ఉన్నాయి. దానిని నారాయణకు చూపించింది లక్ష్మి. చూస్తే పెద్ద మొత్తంలో డబ్బు కలిసొచ్చింది. ఆ షేర్లను అమ్మి డబ్బు గోపికిస్తే గోపికి ఎంతగానో ఉపయోగపడతాయి. భగవంతుడు మన మొర ఆలకించాడండి. మనం పడ్డ బాధకు ఇలా దారి చూపించాడు. గోపికి ఈ షేర్ల తాలూకు డబ్బు ఇచ్చామంటే ఒక మంచి రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. దానివల్ల తన జీవితం ఏ ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది. ఇంతకంటే వాడికి మనం ఏం ఇవ్వగలం చెప్పండి? మంచిని నమ్ముకున్న వాళ్ళకి తోడుంటానని భగవంతుడు మరోసారి నిరూపించాడు. నాకు చాలా ఆనందంగా ఉందండి. అయితే రాహుల్ మాత్రం ఈ షేర్ల సంగతి ఎలా మర్చిపోయాడో. అంతకు ముందే మన దగ్గర ఉన్నవన్నీ తన పేరు రాయించుకున్నాడు కదా. వీటిని మర్చిపోవడం మనకు కలిసి వచ్చింది. అదేం కాదు లక్ష్మి. అప్పట్లో రాహుల్ వీటిని 4 రోజుల్లో పెరిగితే అమ్ముకుని ఏదో వస్తువు కొనుక్కోవచ్చని ఆలోచించాడు. కాకపోతే కొన్నప్పటి నుంచి ఎప్పుడూ వీరు పెరగలేదు. ఆ డబ్బు వృధా అయిందని ఎన్నిసార్లు నాతో గొడవ పడ్డాడు అనుకున్నావు? ఇక జీవితంలో వీటిలో పెరగదని నిర్ణయించుకొని వాటి సంగతి మర్చిపోయాడు. అవి మనకి ఇప్పుడు ఇలా పనికొచ్చాయి. అవసరం అయినప్పుడు వీలో పెరిగి చేతికొచ్చాయి. ఈ విధంగా వారి సమస్యకు ఒక మంచి పరిష్కారం దొరికింది. షేర్లు అమ్మి ఆ డబ్బును గోపికిచ్చి రెస్టారెంట్ పెట్టుకోమని చెప్పారు తల్లిదండ్రులు ఇద్దరు. గోపి ఎంతో సంతోషించాడు. వెంటనే మంచి స్థలం తీసుకొని రెస్టారెంట్ కట్టడం ప్రారంభించాడు.
ఇక ఉద్యోగం కోసం ముంబై వెళ్ళిన రాహుల్ స్వప్న కొంతకాలం బాగానే గడిచింది. తర్వాత నెమ్మదిగా సమస్యల్లో ఇరుక్కున్నారు. రాహుల్ పనిచేసే కంపెనీలో సహ ఉద్యోగి తాను చేసిన మోసాలన్నీ రాహుల్ మీదకి నెట్టేసి ఉద్యోగంలోంచి తీయించేశాడు. సరే కష్టపడి స్వప్నకొచ్చే జీతంతో ఎలాగోలా ముందుకు వెళదామంటే స్వప్న అనుకోకుండా మెట్లు దిగుతూ కాలు జారి కింద పడి మంచాన పడింది. వెన్నెముక దెబ్బతిందని, విశ్రాంతి అవసరమని, కూర్చుని చేసే పనులు ఎక్కువ చేయకూడదని డాక్టర్ చెప్పడంతో అసలు స్వప్న ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఊర్లో స్వప్న తమ్ముడు వారికి సహాయపడతాడని వారు భావించారు. అవకాశం చూసుకుని అతను కూడా సాయం చేస్తానని నమ్మబలికి కొంతకాలం బాగానే ఉండి తర్వాత వారి దగ్గర మిగిలిన అరాకొర డబ్బు లాక్కొని బయటకు తోసేశాడు. మరో ఉద్యోగం సంపాదించడానికి రాహుల్ ఎంతగానో కష్టపడ్డాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. దిక్కుతోచిన పరిస్థితుల్లో తిరుగు ప్రయాణమై రాహుల్ స్వప్న ఊరు చేరుకున్నారు. దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర తల్లిదండ్రులు కనిపించడంతో వారి దగ్గరకు వెళ్ళారు. నాన్న, మీరేంటి ఇక్కడ ఉన్నారు? మేము నష్టపోయాం నాన్న. ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ అందరి చేతిలోనూ మోసపోయి ఉన్నదంతా పోగొట్టుకున్నాం. రోడ్డును పడ్డాం. చాలా కష్టాలు అనుభవించాం. స్వప్న ఆరోగ్యం కూడా పాడైపోయింది. దిక్కుతోచక తిరిగి ఊరొచ్చేసాం. మీకు చేసిన అన్యాయానికి మాకు తగిన శాస్త్ర జరిగింది. క్షమించండి నాన్న. చాలా పెద్ద పొరపాటు చేశాం. మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడుంటారు. కష్టాలు వచ్చాక కానీ నా తప్పు నాకు తెలిసి రాలేదు. మిమ్మల్ని ఇంత బాధ పెట్టాక నాకు జీవితంలో సంతోషమైన దక్కుతుంది. ఏదో సాధించాలనుకుని మిమ్మల్ని ఏడిపించి వెళ్ళాను. జీవితమే నష్టపోయాను. క్షమాపణకు కూడా అరుగుండి కాదని నాకు బాగా తెలుసు. మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అటువంటి పని చేసి మీ వినాశనం మీరే కొని తెచ్చుకున్నారు. మేము చేయగలిగేదే ఉంది. దేవుడి దయ వల్ల మాకు అదిగో గోపి లాంటి ఒక మంచి కొడుకు దొరికాడు. అన్న కొడుకు కాలుతో తన్నినా కానీ మమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు. ఈ బంధం మాకు దేవుడిచ్చిన వరం. అతనితో మేము చాలా సంతోషంగానే ఉన్నాం. మీ సంగతి అంతా చెప్పి ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వమని అడుగుతాం. తల్లిదండ్రులం కదా, అంతవరకు సహాయం చేయడం మా బాధ్యత. అంతకంటే మరేం చేయలేదు. ఇక మీదటైనా బుద్ధిగా నడుచుకొని మీ పని మీరు సక్రమంగా చేసుకోండి. ధర్మంగా నడుచుకోండి. మీకంతా మంచి జరుగుతుంది. గోపితో విషయం అంతా చెప్పారు తల్లిదండ్రులు. గోపి మరుక్షణం ఆలోచించకుండా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాడు. అయితే తల్లిదండ్రులు గోపితోనే ఉండిపోయారు. రాహుల్ స్వప్నాలను చేరదీయలేదు. వారికి సహాయం చేశారు. అంతే. గోపికి తగిన వ్యక్తిని చూసి ఘనంగా పెళ్లి చేశారు. గోపి తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాడు. స్థిరపడ్డాడు. రెస్టారెంట్ లాభాలను తెచ్చిపెట్టింది. భార్య కూడా గుణవంతురాలు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా వాళ్ళ ఇద్దరినీ తన తల్లిదండ్రుల్లాగా ప్రేమగానే చూసుకుంది. అలా నారాయణ లక్ష్మి జీవితంలో సంతోషాన్ని పొందారు. తల్లిదండ్రులను భారంగా భావిస్తే మన జీవితమే మనకు భారంలా తయారవుతుంది. ఒకరు మనను ప్రేమగా ఆప్యాయంగా చూస్తున్నారు, మనపై ఆధారపడ్డారు అంటే వారు చేతకాని వారను అసమర్థులను కాదు, మనపై ప్రేమ అభిమానం ఉంది అని అర్థం. నిస్వార్థమైన ప్రేమ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది. అటువంటి వాళ్లను చులకన చేయడం, వారి కోసం లెక్కలు వేయడం పాపమే అవుతుంది. కథ నచ్చిందా?
అయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.